కర్నూలు జిల్లాలో ఆదోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ప్రజలు ధర్నాకు దిగారు. ఆదోని పట్టణంలో 2100 రూపాయలు కట్టిన పేద ప్రజలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్లు 80, 211, 212లలో స్థలాలు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు హద్దురాళ్లు పాతలేదని వారు వాపోయారు. స్థలాలు ఉన్నప్పటికీ ఎవరి ప్లాట్ ఎక్కడ ఉందో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నామన్నారు. ఈ సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేసిన బాధితులు వెంటనే సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. 16వ వార్డుకు సంబంధించి ఇంటి పట్టాలు గతంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇచ్చినారని, వాటికి సంబంధించిన ప్రజలకు ఆ ఇంటి పట్టా స్థలాలు చూపియాలని చెప్పి మనకు ప్రజలు, అదేవిధంగా మనకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇతరులు అందరూ వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మనకు PGRS పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో ప్రత్యేకంగా మనకు అర్జీ రూపకంగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కార్యాలయం నుంచి మనకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మండల్ సర్వేయర్ గారితో ఒక టీం ఫామ్ చేసి వాళ్ళకు కూడా అసిస్టెంట్గా 2 VROలు 2 VSలను ఇచ్చి ఈ యొక్క సమస్యను కూలంకషంగా మనకు ఆన్ఫీల్డ్లో ఎంక్వైరీ చేసి, అదేవిధంగా భూమికి సంబంధించి కొలతలు, అది లేఅవుట్, దాంట్లో ఆల్రెడీ పాతిన స్టోన్స్ ఏమన్నా గినక తొలగించబడి ఉంటే వాటిని రీప్లేస్ చేయడము, దాంట్లో ఈ పబ్లిక్ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ పట్టాలు వాళ్ళే చూసుకునే విధంగా అక్కడ ఫెసిలిటేట్ చేస్తాము. హద్దులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. 16వ వార్డుకు సంబంధించి ఇంటి పట్టాలు గతంలో దాదాపు 16వ వార్డుల నందు అక్కడ అందరూ కూడా నిత్యము పేదవాళ్ళు ఉన్నారు. రోజువారీ పనులకు వచ్చే కుటుంబాలు గడుస్తా తప్ప లేకుంటే లేదు. ఇది 2007లోన 6లోన సర్వే అయినటువంటి దీన్ని ఆ రోజు పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటే ప్రభుత్వం వెంటనే సర్వేకి 16వ వార్డుకు సర్వే పంపించారు. సర్వేలోన ఇంటింటికి తిరిగి, ఇదేదో కాదు అనేటువంటిది కాదు, ఇంటింటికి తిరిగి అధికారులు మేము దగ్గర ఉండి, నేను అప్పుడు వార్డు కౌన్సిలర్గా ఉన్నాను, అప్పుడు తిరిగి దాదాపు 1500 మందిని గుర్తించాము. అయితే ఈ 1500 మందిని గుర్తించిన తర్వాత లిస్టు ఫైనల్ అయిన తర్వాత డీడీలు కట్టాలా 2100 రూపాయలు అంటే కొంతమంది పేదవాళ్ళు కట్టలేకపోయారు, ఇంకా కొంతమంది కట్టారు. అయితే కట్టినటువంటి దాంట్లోనే 510 మంది కట్టినారు. ఈ 510 మందిని కట్టినటువంటి దాంట్లోన మాకందరికీ ఒకే చోట స్థలం ఇవ్వకున్నట్ల దీన్ని అప్పుడుండే ఎమ్మెల్యే గారు ఆయన కొంతమందికి అక్కడ ఇచ్చి, దాంట్లో కూడా ఏమంటే అప్పుడు మేము సిపిఎం కౌన్సిలర్ గా ఉన్నాం కాబట్టి ఇక్కడే వీళ్ళందరికీ ఒక దగ్గర ఇవ్వకూడదు, అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ వాళ్ళు